హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వెంకటేష్ విరచిత అంశంగా అతిథులుగా ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఆగమనం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అతిథులుగా ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఆగమనం. ఇక వినండి. అరుదైన అతిథులు వస్తున్నారో వచ్చి. ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలు. వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకతలు ఏమిటంటే, గుడ్లు పొదగటానికి విశాఖ తీరానికి వస్తాయి. 50 నుంచి 150 వరకు గుడ్లు పెట్టే ఈ తాబేళ్లు గుడ్ల సంరక్షణకు 4 హ్యాచరీలని, 16 సంరక్షణ కేంద్రాలని నెలకొల్పే పరిస్థితి. అలసట లేని వలస జీవులు అవి. అలుపెరగని ప్రయాణం వాటి జీవనశైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్లుగా విశాఖ తూర్పు తీరానికి చేరుకుంటున్నాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులను ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అంటాం. ప్రస్తుతం ఆ తాబేళ్ళు సంతానోత్పత్తి కాలం కావటంతో విశాఖ సాగర తీరంతో పాటు విశాఖ జిల్లాని ఆ సముద్ర తీరంలో సందడి చేస్తున్న ఈ తాబేళ్ల రక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. సహజ అందాలకు నిలయమైన సాగర తీరానికి ఎల్లలు లేని సాగరంలో జీవించే ఉభయచర జీవులు వడివడిగా పుట్టింటి వైపు అడుగులు వేస్తున్నాయి. అరుదైన ఈ అతిథులు ఆలివ్ రిడ్లే తాబేళ్ళు వాటి ఆగమనంతో 30 కిలోమీటర్ల విశాఖ సాగర తీరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతాన వృద్ధికి అర్ధరాత్రి దాటిన తర్వాత తీరానికి చేరుకుంటున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ళు గుడ్లు పెట్టి వాటిని ఇసుకలో భద్రపరిచిన అనంతరం సముద్రంలోకి తిరిగి చేరుకుంటున్నాయి. వీటి రాకతో తీరమంతా సందడి నెలకొంది. ఒడిశా నుంచి ఇటు విశాఖపట్నం, బంగాళాఖాతం తీరాల్లో ఎక్కడో ఒక దగ్గర భారీ సంఖ్యలో గుడ్లు పెడతాయి. ఈ సమయంలో కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు లెపిడోకిలిస్ అలివేసియా అనేటువంటి వీటిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లిస్ట్లో హానికి లోనయ్యే జాతులుగా వర్గీకరించారు. భారతదేశ వన్యప్రాణి ఆ రక్షణ చట్టం 1972, అలాగనే 1991లో సవరించబడింది ఆ చట్టం. షెడ్యూల్ ఐ కింద రక్షణ ఇస్తున్నారు వాటికి. వీటి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఏంటంటే, అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతులు తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రిడ్లే ఈ తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. 2 అడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్ళు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులు ఉండగా 5 జాతుల తాబేళ్ళు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తుంటాయి. భారతదేశంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు గూళ్ళు కట్టుకునే కాలం సాధారణంగా నవంబర్ నుండి మే వరకు ఉంటుంది. అయితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో గరిష్ట సంఖ్యలో గుడ్లు కనిపిస్తాయి. సముద్రం నుంచి భూమి మీదకు వచ్చి గుడ్లు పెట్టే అరుదైన జాతి ఇవే.
సముద్రంలో దాదాపు ఒక 80 నాటికల్ మైళ్ళ దూరం లోతున ఇవి ఉంటాయని అంచనా. జీవనం అంతా సముద్రంలోనే అయినా అప్పటికి కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ ఇవే ఈ తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు తిరిగి 10 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం కదూ. ఈ విధంగా పుట్టిన చోటకు వచ్చి మళ్ళీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. వాలుగా ఉన్న తీర ప్రాంతంతో ఉండే విశాఖపట్నం ఇసుక బీచ్లు ఈ తాబేళ్లు గూడు కట్టుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. 1980ల ప్రారంభం నుండి ఈ తాబేళ్లు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరాన మరికొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా తీరంలో ఈ తాబేళ్లకు దేశంలోనే అతిపెద్ద సామూహిక స్థావరాలు ఉన్నాయి. ఒక్కోటి 50 నుంచి 150 గుడ్లు పెడతాయి. ఇవి సాధారణంగా ఇవి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి తూర్పు తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్ళిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడతాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతటా అవే సముద్రంలోకి వెళ్ళిపోవటం మరో విశేషం. సముద్రపు తాబేలు జాతుల్లో ఆలివ్ రిడ్లే అతి చిన్నవి. ఆలివ్ పచ్చ రంగులో ఉండే వాటి పై చిప్ప వాటి వలన వాటికి ఆ పేరు వచ్చింది. తాబేలు గుడ్లను వెతికి పట్టుకొని వాటిని హ్యాచరీలో భద్రపరిచి అవి పిల్లలయ్యాక వాటిని సముద్రంలో వదిలిపెడతారు. గుడ్లు సంరక్షణ కోసం ఆర్కే బీచ్, సాగర్ నగర్, పెదనాగమయ్యపాలెం, చేపల ఉప్పాడలో 3 హ్యాచరీలు ఉన్నాయి. బుడిబుడి అడుగులేస్తూ అతి చిన్న పాదాలను కలిగి ఉండే ఈ తాబేలు పిల్లలు ఇసుకను త్వరగా తవ్వుకొని బయటకు వస్తాయి. చిన్న చిన్న అడుగులు వేస్తూ సముద్రాన్ని చేరే వరకు ఆగకుండా పోతుంటాయి. అప్పుడు అలలు ఆ పిల్లలను అక్కడి నుంచి సముద్రం లోపలికి తమతో తీసుకుపోతాయి. అన్నీ గండాలే వీటికి. భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతుంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గొడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతట అవే సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలు కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి వాటిని కూడా. ఇలా పుట్టినప్పటి నుంచి సముద్ర తాబేళ్లకు ప్రాణ సంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సి ఉన్నప్పటికీ కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతుంటాయి. రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లను కూడా వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి. ఈ విధంగా ఏటా విశాఖ సాగర తీరంలో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇక వాటిని మాంసం కోసం, గుడ్ల కోసం వేటాడతారు కొందరు. ఎక్కడైనా ఇసుక వదులుగా ఉందంటే అక్కడ తల్లి తాబేలు గుడ్లను పెట్టిందనటానికి అది సూచన. తీర ప్రాంత విధ్వంసం వంటి అనేక అంశాల వల్ల తాబేళ్లు ప్రమాదంలో ఉన్నాయి. ప్రత్యేకించి గూళ్ళు కట్టుకునే ఆవాసాల వద్ద అభివృద్ధి పేరుతోనూ, అలాగే వాతావరణ మార్పుల వలన సముద్ర ఆవాసాలను కోల్పోవటం వల్ల కూడా తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయని కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రాజెక్టు శాస్త్రవేత్తగా పనిచేస్తున్న యజ్ఞపతి అడారి చెప్పారు ఆ విషయం. సముద్రపు తాబేళ్లను వాటి మాంసం కోసం
గుడ్ల కోసం కూడా వేటాడతారని తెలిపారు ఆయన. అరుదైన జాతిని మనం సంరక్షించాలి. తల్లి గుడ్లను ఎంతో లోతుగా అయినా పాతిపెట్టనివ్వండి. వాటిని కనుక్కోవటం సాధ్యమే. జనం వాటిని తొక్కవచ్చు. మరీ ఘోరంగా కుక్కలు వాటిని బయటికి తోడి తీయవచ్చు కూడా. హ్యాచరీ గుడ్లను పొదిగించే ప్రదేశాల్లో అవి సురక్షితంగా ఉంటాయి. అలాంటి అరుదైన వాటిని మనం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మనం గుర్తించాలి. ఈ గుడ్ల సంరక్షణ కోసం 8 కిలోమీటర్ల నడకతో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి మే నెల వరకు గుడ్ల కోసం ప్రతి కొన్ని నిమిషాలకు ఆగుతూ ఆర్కే బీచ్ పొడవునా 7-8 కిలోమీటర్లు నడుస్తుంటాం అని ఈ సంరక్షకులు చెప్తుంటారు. కొన్నిసార్లు తల్లి తాబేలు పాదముద్రలు కనిపిస్తాయి, చాలా అరుదుగా మాత్రం. తల్లి అలా నివసించి కనిపించిపోతుంది. గుడ్లు కనిపించగానే వాటిని అక్కడే ఉండే కొంత ఇసుకతో పాటు జాగ్రత్తగా సంచుల్లో పెడతానికి ప్రయత్నిస్తుంటారు ఈ సంరక్షకులు. ఈ ఇసుకను హ్యాచరీలో గుడ్లను తిరిగి పాతిపెట్టేటప్పుడు ఉపయోగిస్తారు అంటూ మరి తాబేళ్ల పరిరక్షణ ప్రాజెక్టు పార్ట్ టైం ఉద్యోగి అట్లాంటి వాళ్ళు ఈ విషయాల్ని చెప్తూ ఉంటారు. మరి ప్రత్యేక చర్యలు ఏం తీసుకుంటున్నారంటే, జనవరి ఫిబ్రవరి నెలలు సముద్ర తాబేళ్లకు సంతానోత్పత్తి సమయం కాబట్టి దీంతో ఇక్కడికి వస్తున్న తాబేళ్లకు రక్షణ కల్పిస్తున్నామని, అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేసి ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేస్తున్నామని, అవి గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నామని, గుడ్లు పొదిగి పిల్లలయ్యే వరకు సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నామని, తాబేళ్లను వాటి గుడ్లను ఏ జంతువులు తినకుండా రక్షణ కల్పిస్తున్నామని, తయారైన పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నామని, భీమిలి, తిమ్మాపురం, ఎండాడ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం, ఆర్కే బీచ్, పరవాడ, యారాడ ఈ తదితర తీర ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల వల్ల బోట్లలో పడి కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రతి చోట గుడ్ల సంరక్షణ కేంద్రాలు విశాఖ తీరం వెంబడి సుమారు 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెంకటేష్ వీరు అటవీ సంరక్షణాధికారి విశాఖపట్నం వారు ఈ విషయాన్ని అందజేసిన మీదట అతిథులుగా ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆగమనం అనేటువంటి అంశాన్ని కానమోకు కథావచనం శ్రోతలకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.